గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. వైభవపేతంగా శ్రీ లక్ష్మీ నృసింహస్వామి కళ్యాణ మహోత్సవం. తరిగొండలో ఘనంగా శ్రీ తరిగొండ వెంగమాంబ వర్ధంతి ఉత్సవాలు. ఎస్వీబీసీ చైర్మన్ గా బి శ్రీధర్ వర్మ బాధ్యతల స్వీకరణ. అలిపిరి ఎస్వీబీసీ కార్యాలయంలో పూర్ణ కుంభంతో స్వాగతం. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం, వేదాశీర్వచనం. నేత్రపర్వంగా శ్రీ జ్ఞాన ప్రసూనాంబికాదేవి ఊరేగింపు ఉత్సవం. శ్రీకాళహస్తీశ్వరాలయంలో అమ్మకు భక్తుల నీరాజనం. వర్ణశోభిత కుసుమాలలో శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరీదేవి సోయగం. సూళ్లూరుపేటలో అమ్మవారికి ఘనంగా పుష్పయాగం. లక్షగాజుల అర్చనలో ఉజ్జయిని మహాకాళి దివ్యానుగ్రహం. సికింద్రాబాద్లోని అమ్మవారి ఆలయంలో ఉత్సవ కాంతులు. టీటీడీ అనుబంధ ఆలయం తరిగొండ శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయం భక్తుల జై నారసింహ స్మరణలతో మారుమ్రోగింది. చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ తరిగొండ శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయంలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 209వ వర్ధంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు స్వామి అమ్మవార్లను శోభాయమానంగా అలంకరించి ప్రత్యేక వేదికపై కొలువు తీర్చారు. పుణ్యాహవచనం, రక్షాబంధనం, కన్యాదానం, మాంగళ్య పూజలు నిర్వహించారు. తరువాత వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి కళ్యాణం వైభవపేతంగా జరిగింది. టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్ గా శనివారం బి శ్రీధర్ వర్మ బాధ్యతలను స్వీకరించారు. తిరుపతిలోని అలిపిరి వద్ద గల ఛానల్ కార్యాలయంలోని చైర్మన్ ఛాంబర్లో ఆయన వేద మంత్రోచ్చరణలు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల నడుమ ఎస్వీబీసీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా టీటీడీ వేద పండితులు తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయం నుండి అర్చకులు విచ్చేసి వేదాశీర్వచనం పలికి సత్కరించారు. ఛానల్ సీఈఓ, టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ శాలువాతో సత్కరించి పుష్పగుచ్చాన్ని అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరం పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, తెలంగాణ రేరా చైర్మన్ శ్రీనివాసరాజు, శాప్ చైర్మన్ రవినాయుడు, తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, ఇతర ప్రజాప్రతినిధులు, పుర ప్రముఖులు, స్థానికులు పెద్ద ఎత్తున విచ్చేసి ఎస్వీబీసీ చైర్మన్ శ్రీధర్ వర్మకు అభినందనలు తెలియజేశారు. అంతకుముందు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని బి శ్రీధర్ వర్మ దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు. रुद्रः पशूनां बृहस्पतिर्वाचाम् इंद्रो ज्येष्ठानां मित्रः सत्यानां वर्णो धर्मबलीनां ऋषशैलाधिप एव दैवतन्नः वृषभाद्रीश्वर एव दैवतन्नः अलिशैलाधिप एव दैवतन्नः
भगवान् वेङ्कट एव दैवतन्नः श्री श्रीनिवासः परदैवतन्नः श्री श्रीनिवासः परमन्धनन्नः श्री श्रीनिवासः कुलदैवतन्नः श्री श्रीनिवासः परमागतिर्नः लक्ष्मी प्रसन्न वेंकटेश्वर प्रभु कल्याण समृद्धिरस्तु। అమ్మలగన్న అమ్మ శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక దేవి ముగ్ధ మనోహరంగా అభయప్రదానం చేశారు. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో శ్రావణ మాసం 2వ శుక్రవారం సందర్భంగా అమ్మవారి ఊరేగింపు ఉత్సవం ఘనంగా జరిగింది. బంగారు రత్నాభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించిన శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక అమ్మవారిని వాహనంపై వేంచేపు చేశారు. ఆలయ ధ్వజస్తంభం వద్దకు శ్రీ జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారికి ప్రత్యేక పూజలతో హారతులు అందజేసిన అనంతరం బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో ఊరేగించారు. అడుగడుగున భక్తులు అమ్మకు మంగళ నీరాజనాలు సమర్పించారు. వర్ణమయ వీరుల్లో శక్తి స్వరూపిణి శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారి అనుగ్రహం భక్తులను పులకితులను చేసింది. నెల్లూరు జిల్లాలో ప్రసిద్ధ శక్తి క్షేత్రంగా భాసిల్లుతున్న సూళ్లూరుపేటలోని శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శ్రావణ మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అమ్మవారి మూలమూర్తికి పూజాధికాలను పూర్తి చేసిన అనంతరం సర్వశోభితంగా అలంకరించిన అమ్మవారి ఉత్సవమూర్తిని ముఖమండపంలో వేంచేపు చేసి ఉపచారాదులను జరిపారు. ఆపై బుట్టల్లో నింపిన పలు రకాల పుష్పాలకు పూజలు జరిపారు. అనంతరం అమ్మవారికి మేళతాళాల నడుమ తులసి, మరువం, దవనం తదితర పత్రాలు, చిట్టి రోజాలు, చామంతులు, నూరు వరహాలు, కనకాంబరాలు తదితర వర్ణశోభిత పుష్పాలతో పుష్పయాగం జరిపి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. सौन्दर्यरत्नाकरी निर्धूताखिल घोर पावनकरी प्रत्यक्ष माहेश्वरी प्रालेयाचल वंश पावनकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी। చిత్తూరు జిల్లా నగరి మండలం రామాపురం వద్ద ఉన్న శ్రీ దక్షిణ కాశీ వారాహి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మి వ్రత నోములను మహిళలు భక్తి శ్రద్ధలతో నోచుకున్నారు. శ్రావణ మాసం 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో అమ్మవారి మూలమూర్తికి అర్చకులు నిత్య పూజలను నిర్వహించి సుందరంగా అలంకరించారు. మహిళలు అర్చకుల సూచనలతో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి ప్రసాదాలు స్వీకరించారు.
చంద్రగిరి మండలం తొండవాడ గ్రామంలోని పురాతన చెంచుకోన క్షేత్రంలో కొలువైన శ్రీ విష్ణుమూర్తి సమేత శ్రీ చెంచులక్ష్మి అమ్మవారి దేవాలయంలో నృసింహుని కళ్యాణోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. శ్రావణ శుక్రవార శుభవేళ శ్రీ చెంచులక్ష్మి సమేత శ్రీ నృసింహస్వామివారి కళ్యాణాన్ని వీక్షించి భక్తులు పరవశులయ్యారు. చూడ చక్కగా ఏర్పాటు చేసిన వేదికపై బంగారు రత్నాభరణాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించిన శ్రీ చెంచులక్ష్మి సమేత శ్రీ నృసింహస్వామి వారిని వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కలశ పూజ, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు నిర్వహించిన తర్వాత వేదమంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ చెంచులక్ష్మి సమేత నృసింహస్వామి వారి కళ్యాణోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. అశేషంగా భక్తులు తరలివచ్చి భక్తవత్సలుడైన నృసింహుని కళ్యాణాన్ని కన్నులరాగాంచి తన్మయులయ్యారు. లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదనేము, లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదనేము, లక్ష్మీనారాయణులే లలనయు నీవును, లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదనేము, లక్ష్మీనారాయణులే లలనయు నీవును, లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదనేము, పాడెదమిదనేము, పాడెదమిదనేము. రిమపమప పనిపమప రిమపమప పనిపమప నిజ నిజరే మపని నిజ. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. జగజ్జనని శక్తి స్వరూపిణి శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారు గాజుల అలంకరణలో దేదీప్యమానంగా ప్రకాశించారు. సికింద్రాబాద్లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం శ్రావణ శుక్రవార శోభతో కాంతులేనింది. గర్భాలయంలో మహాకాళి అమ్మవారి మూలమూర్తికి పరివార మూర్తులకు వర్ణశోభిత గాజులతో సుందరంగా అలంకరణలు చేసి అర్చకులు ప్రత్యేక పూజలు జరిపి హారతులు అందజేశారు. అలాగే ఆలయ ప్రాంగణమంతా గాజుల తోరణాలతో చూడ చక్కగా అలంకరించారు. భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుని ఆశీస్సులు అందుకున్నారు. నెల్లూరు జిల్లా కోవూరులోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం భక్తులతో కళకళలాడింది. శ్రావణ మాసం 2వ శుక్రవారం సందర్భంగా అర్చకులు అమ్మవారి మూలమూర్తికి నిత్యార్చనలు నిర్వహించారు. తరువాత ఉత్సవమూర్తిని పుష్పశోభితంగా అలంకరించి ముఖమండపంలో కొలువుదీర్చగా అర్చకుల సూచనలతో మహిళలు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించారు. అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తిని పల్లకీలో వేంచేపు చేసి మేళ తాళాల నడుమ ఆలయ ప్రాకారంలో ఊరేగించారు.
నగర్లోని ప్రసిద్ధ శ్రీ యజ్ఞ వరాహ స్వామివారి దేవాలయంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి వేడుకగా స్నపనాభిషేకం నిర్వహించారు. శ్రావణ మాసోత్సవాలను పురస్కరించుకుని ఉపాలయంలో కొలువైన శ్రీ మహాలక్ష్మి మూలమూర్తికి నిత్యార్చనలు జరిపారు. ఆపై ఆలయ ముఖమండపంలో స్నానపీఠంపై అమ్మవారి ఉత్సవమూర్తిని వేంచేపు చేసి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. తరువాత అమ్మవారికి పసుపు చందనాది పరిమళాలను అద్ది స్నపనాభిషేకం జరిపి కర్పూర హారతులు అందజేశారు. అదేవిధంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి కుంకుమ పూజలు జరిగాయి. శ్రీ రాజరాజేశ్వరుని సన్నిధిలో ఉపాలయంగా ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి అర్చకులు ప్రత్యేక అలంకరణలతో పూజలు జరిపారు. భక్తులు అమ్మవారి దర్శనార్థం విశేషంగా ఆలయానికి తరలివచ్చి క్యూ లైన్లలో బారులు తీరారు. పసుపు కుంకుమ గాజులు పుష్పాలను అమ్మవారికి సారిగా సమర్పించి కుంకుమ పూజలతో సేవించి తరించారు. ఏమని పొగడుదుమే ఏమని పొగడుదుమే ఇక నేను ఆమని సొబగుల అలమేల్ మంగా ఏమని పొగడుదుమే ఇక నేను. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడు మండలం వట్లూరు పంచాయతీలోని సత్రంపాడులో కొలువుదీరి ఉన్న శ్రీ సౌభాగ్యలక్ష్మి దేవాలయంలో వరలక్ష్మి వ్రతం వేడుకగా జరిగింది. శ్రావణ మాసం 2వ శుక్రవారాన్ని పురస్కరించుకుని అర్చకులు ఆలయ ప్రాంగణంలోని ప్రత్యేక వేదికపై శ్రీ వర మహాలక్ష్మిని సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తెచ్చారు. గణపతి పూజ పుణ్యాహవచనం జరిపి అర్చకులు భక్తులచే సంకల్ప పూజలు నిర్వహించారు. మహిళలు అర్చకుల సూచనలతో వరమహాలక్ష్మి వ్రతాన్ని ఆచరించారు. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనపూరు గ్రామంలో కొలువైన శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో వరలక్ష్మి వ్రతం జరిగింది. అర్చకులు చల్లని తల్లి ముత్యాలమ్మకు నిత్యారాధనలు పూర్తి చేసి కవచధారణ జరిపి పుష్పమాలలతో అలంకరించి పూజలు చేశారు. భక్తులు ఆలయ ముఖమండపంలో ప్రణమిల్లి అర్చకులు వ్రతకథను వివరిస్తుండగా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి పులకితరయ్యారు. శుభాలను ప్రసాదించే శ్రావణ మాసం 2వ శుక్రవారం శుభవేళ మహిళలు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుని తన్మయులయ్యారు. వరంగల్ నగరంలోని శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయంలో వరలక్ష్మి వ్రతాలను భక్తులు సామూహికంగా జరుపుకున్నారు. అర్చకుల సూచనలతో భక్తి శ్రద్ధలతో వరమహాలక్ష్మి వ్రత కథను శ్రవణం చేస్తూ మహిళలు అమ్మవారి సేవలో తరించారు. జయలక్ష్మీ వరలక్ష్మీ జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మీ జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మీ జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీర. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద హరి గోవింద.